నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అయితే మనం ఈరోజు ఎక్కడ అంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానంలో అయితే ఉన్నాము. తెలుసు మనకు అందరికి ఈ రోజు నుంచి ఒక వారం రోజులుగా మనకి బోనాల జాతర అనేది సికింద్రాబాద్ లో జరుగుతూనే ఉంటది. ఒక రోజు ఘటం ఉత్సవము, ఒక రోజు అమ్మవారి బోనము తీసుకొని రావడం అనేది అమ్మవారి దగ్గర చాలా రద్దీగా కూడా ఉంది. అయితే మనం ప్రస్తుతం అయితే ఇక్కడ ఫౌండర్ ట్రస్టీ చైర్మన్ అయిన కామేశ్వర్ రామేశ్వర్ గారు ఉన్నారు. అన్న వాళ్ళతోనైతే మాట్లాడదాం. ఏంటంటే ఎలాంటి ఏర్పాట్లు జరిగాయి, మరి అమ్మవారి దేవస్థానం రేపు బోనాలు, ఎల్లుండి రంగం, మరి రెండు కార్యక్రమాలు ఎలా జరగబోతున్నాయని అన్న మాటలోనే విందాం. నమస్తే అన్న. నమస్తే అమ్మా. అన్న, మనకైతే తెలుసు హైదరాబాద్ సికింద్రాబాద్ బోనాలు ఫస్ట్ గోల్కొండ తర్వాత మనకి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మ బోనవాళ్ళు అని అనగానే ఎక్కడికెళ్ళో భక్తులు లక్షలాది కొద్ది వస్తుంటారు. మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారన్న? మరి గోల్కొండకు ఉజ్జయినికి అనేది ఒక లింక్ ఉంది. ఆషాఢంలో అమావాస్య వెళ్ళిన ఆదివారానికి అమ్మవారి ఎదుర్కోలు. ఈ ఎదుర్కోలు టైంలో గోల్కొండలో బోనాలు అది ఆనాటి నుండి వస్తుంది, ఈనాటిలో ఆనాటి నుండి వస్తుంది. సో ఇక్కడ మీరు బోనం అనేది పుట్టింది ఈ దేవాలయం. సుట్టి అబ్బాయి గారే బోనం అంటే అమ్మవారికి నైవేద్యం సమర్పించారు, మా నైవేద్యం. సో ఏ కోరికలు అయితే నెరవేరు అంటే మనము ఏదైతే కలరా వ్యాధి నుండి అయితే ఇదైనా బర్మన్ బ్రిటిష్ మన యుద్ధం నుండి గెలవడం జరిగిందో, వాళ్ళు ఏదైతే అమ్మవారికి కమిట్మెంట్ అయ్యారో ఆ కమిట్ ప్రకారంగా అమ్మవారు తనకు సాక్షాత్తు దర్శనం ఇచ్చిన ఈ రూపం. సో ఆయననే కళ్ళు మూసుకొని ఒక చక్కెర, ఆయన ఆర్మీ సోల్జర్, శిల్పి కాదు, కానీ అమ్మవారి ధ్యానం చేసి అమ్మవారిని కళ్ళు మూసుకొని చెక్తే అమ్మవారి విగ్రహం ఇది. సో 1815లో 1813లో వాళ్ళు యుద్ధానికి అక్కడ వెళ్ళినప్పుడు యుద్ధం గెలిచి వచ్చి 1815లో ఇక్కడ అమ్మవారిని స్థాపించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ చైర్మన్ మీకు పదవి వచ్చి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఏళ్ళుగా ఈ సర్వీస్ చేస్తున్నారు ఇక్కడ మీరు? అసలు మా పూరికి 210 సంవత్సరాలు 210 సంవత్సరాలు మేమే చేసుకుంటూ వస్తాం. మీ ఫ్యామిలీ టోటల్ మేము వారసత్వం కదా. నాది 7వ తరం అమ్మది. ఫస్ట్ అప్పయ్య గారు, వాళ్ళ కొడుకు సంజీవయ్య, వాళ్ళ కొడుకు లక్ష్మయ్య, వాళ్ళ కొడుకు కిష్టయ్య, మా తాతగారు లక్ష్మయ్య, మా నాన్న పేరు కృష్ణ, సుట్టి కృష్ణ, నా పేరు కామేశ్వర్, మా తమ్ముడు పేరు రామేశ్వర్. ఇప్పుడు 8వ తరం కూడా ఉన్నాం, గుణశేఖర్, భార్గవకృష్ణ. అన్న, మరి ఈ 7 తరాల నుంచి అమ్మవారి సేవ చేసుకుంటున్నట్టు ఎలా అనిపిస్తుంది అన్న? అసలు మా అదృష్టంగా భావిస్తాం. ఆ వంశంలో మేము జన్మించడమే ధన్యంగా భావిస్తాం అన్న. రేపైతే మరి ముందస్తుగా మనకు బోనాలు జరగబోతున్నాయి. మరి ఎలాంటి ఏర్పాట్లు చేశారన్న? అసలు ప్రతి ఏటా గత సంవత్సరం చూసుకుని 30 లక్షల వరకు దాదాపు వచ్చేదాన్ని మేము అంచనా వేసాము. సో ఈసారి ఇంకా అదనంగా ఇంకా 5 లక్షలు పెరిగే అవకాశం ఉంది కనుక లాస్ట్ ఇయర్ 6 లైన్స్ ఏర్పాటు చేసి ఇక విఐపి కూడా దాని విషయంలో విఐపి పాస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా సపరేట్ క్యూ లైన్ బ్యాక్ సైడ్ నుండి ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ టైం పెట్టాం కానీ అది ఉపయోగం పడలేదు. ఈసారి ఉపయోగం తీసుకొస్తే ఇంకా లాస్ట్ ఇయర్ కానీ ఇంకా ఈ ఇయర్ అయితే ఇంకా తొందరగా దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అన్న, అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారన్న అసలు ప్రస్తుతం ఇక్కడ? ప్రభుత్వం వారు గత స్టేట్ ఫెస్టివల్ గా ఈ బోనాల పండుగ డిక్లేర్ చేశారు. ఈ బోనాల పండుగ ఘనంగా జరుపుకోవాలని కూడా ప్రభుత్వం ద్వారా కూడా ఒక ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మా దేవాలయకైతే ఈ సంవత్సరం 16,50,000 ఇవ్వడం జరిగింది. 16 లక్షలు మాకేం సరిపోదు, కానీ ఇవ్వడం సంతోషం. ఒక స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేసిన బోనాల పండుగ అందంగా ఘనంగా చేసుకోవాలని కూడా ప్రభుత్వం వాళ్ళు ఆశించి అన్ని వివిధ శాఖల వాళ్ళతో 3 సార్లు కోఆర్డినేటర్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఏదైతే ఇబ్బంది కలిగిందో ఏదైతే అవి కూడా రెక్టిఫై చేసుకొని ఈసారి ఇంకా ఘనంగా చేద్దాము, అందరూ ఉమ్మడిగా కృషి చేద్దాము, సక్సెస్ పొందుదామనేసి అందరు భావిస్తారు. అంటే అందరికి ఇప్పుడు బోనాలు ఎత్తుకొచ్చిన మహిళలు ఇంకా శివశక్తులు ఇంకా వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బోనాలకైతే సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం బోనాలను పంపించేవాడు గత సంవత్సరం, కానీ ఈసారి ఇంకో రిక్వెస్ట్ చేశాము. మా భర్త పిల్లలు వస్తారు, వాళ్ళు ఒక దగ్గర ఉంటేనే వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే బోనం నెత్తి మీద ఉంటుంది, చేతిలో ఆమె పట్టుకోలేదు కనుక కొబ్బరికాయలు కానీ సంచి కానీ ఏదైనా శాఖ కానీ పట్టుకోవాలంటే తోడుగా ఉంటారు. వాళ్ళ పిల్లలు కూడా చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుండా అదే లైన్లో వద్దామని కూడా పోలీస్ శాఖ వాళ్ళని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. దాన్ని కూడా వాళ్ళు మన్నించడం జరిగింది. సో ఇంకోటి శివశక్తులకు అనేది గత సంవత్సరం కూడా ఒక టైమింగ్ ఇచ్చాము, 2 నుండి 4 గంటల వరకు. ఈసారి 2 నుండి 1 గంట పెంచాము. ఎందుకంటే చెప్పండి, 4 తర్వాత ఎట్లయినా బలారా బండ్లు స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు కూడా ఇన్ టైంలో చేసుకుంటే వాళ్ళకే మంచిది. అట్లా వచ్చినా కానీ పంపించమని కూడా పోలీస్ శాఖ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను, పంపుతాను చెప్పి. అన్న, అయితే మరి ఇప్పుడు పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఉన్నాయన్న? మనకు వాళ్ళకి ఇక్కడ బందోబస్తు ఎలా జరుగుతుంది అన్నట్టు వాళ్ళ నుండి?
పోలీస్ శాఖ అంటే ముఖ్యమైన పాత్ర వహిస్తారు ఆ శాఖ వాళ్ళు. తెలియదు ఏముంది, వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు. అయితే మేము చెప్పేది, మేము ఏదైతే ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్కి ఏదో మా హక్కుదారు దాదాపు 40 కుల వృత్తుల వాళ్ళు, అంటే ఇది కమ్యూనిటీ జాతరగా ఆనాటి నుండి ఇది ఉంది కనుక ఏదైతే మేము సాంప్రదాయ కట్టుబాటు నియమాలు ఏదైతే కార్యక్రమం చేస్తామో దానికి మీరు సహకారం ఇవ్వండి. ఇన్ టైంలో ఏదైతే పూజలు చేస్తామో ఆ పూజలు చేస్తేనే కదా అమ్మవారు ఇంత చల్లగా చూస్తుంది, భక్తుల కోరికలు నెరవేరుస్తుంది. మన ఒక తెలంగాణనే కాక యావత్ భారతదేశాన్ని కూడా అట్లా చూస్తుంది. ఆ తల్లికి ఎంత చేసుకున్నా తక్కువే. కానీ మా పూర్వీకులు అనేది ఏం చేశారంటే ఒక తాళపత్ర గ్రంథం అనేది ఆనాడు తీసుకొచ్చారు. ఆ తాళపత్ర స్పష్టంగా రాసి ఉంది, ఏ జామ్లో ఏ పూజ చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏ విధంగా చేయాలి. చేస్తే అమ్మవారి అనుగ్రహం మనకు దక్కుతుంది. అది నేటికి కూడా మేము పాటించుకుంటూ వస్తున్నాము, అదే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. సో ఈసారి కూడా అమ్మవారు బ్రహ్మాండంగా జాతర చేపించుకుంటూ మమ్మల్ని అందరు చల్లగా చూస్తుందని భావిస్తుంది. అయితే రెండో రోజు అయితే రంగం కార్యక్రమం అనేది కూడా ఉంటది కదా, అయితే ఆ రోజు ఎలాంటి చేస్తున్నారన్న, మళ్ళీ ఆ రోజు కూడా భక్తులు చాలా మంది వస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి, మరి ఆ రోజు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గత సంవత్సరం టైమింగ్ ఈసారి 8:30 గంటల వరకు రంగం కార్యక్రమం అనేది ఉంటుంది. దాంట్లో కేవలం మా ఒక హక్కుదారులు అనేది అక్కడ దేవాలయం ఉండలేదు. ఎందుకంటే ఉన్నది కంజెస్టెడ్ ప్లేస్, చాలా చిన్న ప్లేస్. లెక్కకోసం 2 ఎకరాలు ఇచ్చారు మా తాతగారు, కానీ 2 ఎకరాలు కబ్జా అయిపోయింది. ఉన్న ప్లేస్లోనే మనం సర్దుకోవాలి. సో ఆ టైంలో అయితే భక్తులు కొద్దిగా శాంతి వహించి బయట వెయిట్ చేస్తే మేము కూడా తొందరగా ఆ కార్యక్రమాన్ని ముగించుకొని అమ్మవారిది భవిష్యవాన్ని విందాము, అమ్మవారు ఎలా సంతోషించింది, మనకి ఏమి ఇవ్వబోతుంది అవి కూడా ఇది అందరూ తరించాలని కోరుకుంటున్నాను. దాని తర్వాత అమ్మవారి అంబారి ఊరేగం, అంబారి ఏం గౌరవం ఈనాడు ఆనాటి నుండి అంబారి కార్యక్రమం అమ్మవారి ఘటము సాగనంపు ఉంటుంది. దాని తర్వాత యథావిధిగా మళ్ళీ జాతర అనేది స్టార్ట్ అయిపోతుంది. అన్న అయితే మీరు భక్తులకి ఏం చెప్పబోతున్నారు ఒక్క మాట మీ నుండి, ఎందుకంటే మీరు ఒక చైర్మన్ కదా, మళ్ళీ భక్తులకి కూడా ఒక రిక్వెస్ట్ ఏం చెప్తారు? మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పులు ధరించకుండా వస్తే బాగుంటుంది. ఆ చెప్పుల గురించి మరి పోతే మరి రద్దీ పెరుగుతుంది. ఇంకోటి వాళ్ళు వేసుకున్న సొమ్ములు కానీ వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ వాళ్ళంతా వాళ్ళే జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే బట్టలు బార్గెట్స్ కట్టాం, వాళ్ళు ఎట్లా కట్టారు ఏం కట్టారు. తొందరపాటు మనం ధ్యానం మీద ఉంటే బట్టలు చినిగే అవకాశం ఉంటుంది, సొమ్ములు పోయే అవకాశం ఉంటుంది. కానీ మనలో మనం కూడా ఉండాలి అమ్మవారి భక్తి. కానీ మరి ఆ పక్కకి ఏం జరుగుతుందో మనకి ఏమవుతుంది అది కూడా కొద్దిగా వాళ్ళంతలో వాళ్ళ బాధ్యత తీసుకుంటే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పోలీస్ వాళ్ళు ఎంతవరకు చూస్తారు, వాలంటీర్స్ ఎంతవరకు చూస్తారు, ఇది కొద్దిగా గుర్తించుకోవాలని నేను మీ ద్వారా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇదండి మరి అన్నగారితో అయితే మాట్లాడడం జరిగింది. జరగబోయే బోనాల జాతరకి ఎలాంటి ఏర్పాట్లు చేశారో గవర్నమెంట్ నుంచి కూడా చాలా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అనేది జరగడం అనేది జరిగిందని చెప్తున్నారు. ఇదండి చూస్తున్నాను లేజెండ్ టీవీ.